హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సైకాలజీ యూనిట్ 1కి సంబంధించి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్ అనే క్వశ్చన్ గురించి చూద్దాం. ఏ ఫ్యాక్టర్స్ డెవలప్మెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో చూద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఈ వీడియోస్ని మీ బీఎడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ ఈజ్ అ ప్రాసెస్ దట్ టేక్స్ ప్లేస్ త్రూఅవుట్ ద లైఫ్ ఆఫ్ అన్ ఇండివిజువల్. సో ఈ డెవలప్మెంట్ అనేది ఒక ఇండివిజువల్ లైఫ్ లాంగ్ ప్రాసెస్ అన్నమాట. డెవలప్మెంట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మెనీ ఫ్యాక్టర్స్. ఈ డెవలప్మెంట్ని చాలా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో అవేంటో చూద్దాం. First one, biological factors, psychological factors, sociological factors and emotional factors. So biological factors గురించి డీటెయిల్గా చూద్దాం. Biological factors that influence development are genetics, hormones, nutrition, health, motor skills, brain development, sensory development, chromosomes, prenatal care and birth weight. సో ఇవన్నీ కూడా బయలాజికల్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ డెవలప్మెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. నెక్స్ట్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ డెవలప్మెంట్ ఆర్ మోటివేషన్, పర్సనాలిటీ, లర్నింగ్ స్టైల్, సెల్ఫ్ ఎస్టీమ్, టెంపర్మెంట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అటాచ్మెంట్ స్టైల్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, సోషల్ లెర్నింగ్ అండ్ ఇంటెలిజెన్స్. సో ఇవన్నీ కూడా డెవలప్మెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే సైకలాజికల్ ఫ్యాక్టర్స్. Next, sociological factors that influence development are family structure, culture, social class, education, peer groups, community, media, social policy, social change, socioeconomic status. సో ఇవన్నీ కూడా డెవలప్మెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే సోషలాజికల్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ వన్, ఎమోషనల్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ డెవలప్మెంట్ ఆర్ అటాచ్మెంట్, సెల్ఫ్ ఎస్టీమ్, stress and trauma, emotional regulation, parent-child relationship, emotional expression, peer relationship, emotional intelligence, temperament and life events. సో ఇవన్నీ కూడా ఒక పర్సన్ యొక్క డెవలప్మెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఎమోషనల్ ఫ్యాక్టర్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఈ వీడియోస్ని మీ బీఎడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. Thank you friends. Thank you for watching this video. Have a nice day.